కూడా నమస్కారాలు. అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి యోగులు, యోగ సాధకులు, యోగ టీచర్లు, యోగ గురువులందరూ కూడా నమస్కారాలు. అసలు ఆ రోజు కార్యక్రమం గురించి మాట్లాడాలి అంటే అదొక అద్భుతం అని చెప్పాలి. మాటల్లో దాన్ని వర్ణించలేమన్నమాట. దాదాపు 21,850 మంది ట్రైబల్ స్టూడెంట్స్, వాళ్ళతో పాటుగా 1000 మంది యోగా గురువులు, యోగా సాధకులు కలిపి అదొక అద్భుతం అని చెప్పొచ్చు. అంటే ఆ రోజు ఆ ఈవెంట్ జరగడానికి దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్, కఠోర దీక్ష. పతాంజలి శ్రీనివాస్ గారు 8 నెలల పాటు గిరిజన పిల్లలతోనే కలిసిపోయి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని 3:30కి లేపేసి అయిన తర్వాత వాళ్ళకన్నీ కూడా అలవాటు చేసి ఒక యోగుల్లాగా తయారు చేసి అదొక అద్భుతం అని చెప్పాలన్నమాట. అలానే మళ్ళీ 1 lakh సూర్య నమస్కారాలు ప్లాన్ చేస్తున్నారు కదా, ఆ దృఢ సంకల్పంతో దాన్ని తప్పకుండా నెరవేరాలని చెప్పేసి నేను కూడా సంకల్పిస్తున్నాను. అందులో నేను కూడా పార్టిసిపేట్ అలానే మా పతాంజలి శ్రీనివాస్ సార్ గారు అసలు యోగా అంటేనే మనం డిసిప్లిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మైండ్, మనం ఇక్కడికి వచ్చాం అంటే అందరూ ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు, అయినా కానీ మనల్ని ఎవరైనా కంట్రోల్ చేయాల్సి వస్తుంది, పెద్దవాళ్ళం అయినా కానీ, అవునా కదా. యోగా అంటే డిసిప్లిన్ అంటాం. అక్కడ పిల్లలు 22,000 మంది పిల్లలు ఒక్క వాయిస్ కి ఓం అంటే ఓం, సిట్ అంటే సిట్, అప్ అంటే అప్, ఇన్హేల్ అంటే ఇన్హేల్, శశాంకాసన అంటే శశాంకాసన, హస్త ఉత్తానాసన. అసలు ఎంత ఈవెన్ గా, ఎంత యూనిఫామ్ గా అంటే అసలు ఒక అద్భుతం అని చెప్పాలి. ఇందాక మనం సతీష్ గారు చెప్పినట్టు మళ్ళీ మన జీవితంలో చూస్తామో లేదో తెలియదు అన్నట్టు ఆ జీవితానికి ఒక జన్మ ధన్యమైందని అనిపించింది అనమాట.